వాట్ దేర్ ఎజెండా యాక్చువల్లీ. సో, అంటే మీరు చెప్పినట్టుగా మతం అడిగి చంపిన పద్ధతి ఏదైతే ఉందో కేవలం హిందువుల మీద టార్గెట్ చేస్తారా? ఇండియన్స్‌ని చంపి రెచ్చగొట్టడానికి ఇక్కడ ముస్లింలకి, హిందువులకి గొడవలు పెట్టడానికి, అల్లర్లు సృష్టించడానికి ఇలాంటి ప్రయత్నం చేశారంటారా? 100% హిందూ ముస్లింల మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ ఉంది మనకి. హ్మ్. భారతదేశంలో 30 కోట్ల నుంచి 35 కోట్ల వరకి ముస్లిమ్స్ ఉన్నారు. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 30 నుంచి 35 కోట్ల ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్, హిందూస్ మనం ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం. ఆ కలిసి ఉన్న లౌకిక రాజ్యం సెక్యులర్ ఫ్యాబ్రిక్‌ని దెబ్బతీయాలనేది కూడా ఒక ఎజెండా. వీళ్ళు కలిసి ఉంటున్నారు, చంపాలి. హ్మ్. తద్వారా వీళ్ళ ద్వారా మతపరమైన డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలి, రిలీజియస్ డిఫరెన్సెస్ అనేది కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఎజెండాస్ ఆఫ్ ద టెర్రరిస్ట్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో మనము భారతదేశము రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా అవతరించాం, కానీ మరి పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా అవతరించింది. అంటే ఒక మతం పేరుతో పుట్టిన రాజ్యం అది, మతం పేరుతో ఏర్పడిన దేశం అది. మరి మన దేశం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంతే.